చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ గారి ఊరు గుడివాడ నియోజకవర్గం రుద్రపాక సమీపంలోని గాజులపాడు గ్రామం వెళ్లినప్పుడు మావయ్యతో కలిసి ఎడ్ల బండిపై వాళ్ల పొలానికి వెళ్లేవాళ్లం. అక్కడ పొలాల్లో ఎత్తైన ఈ సీమ చింతకాయ చెట్లను తొలిసారిగా చూశాను. గులాబీ రంగులో పండిన ఆ వగరుగా తీయని కాయలను మా మావయ్య పొడవాటి కర్రతో రాల్చినప్పుడు టవల్లో వాటిని మూటగట్టుకుని ఇంటికి ఎంతో సంతోషంగా తెచ్చుకున్న జ్ఞాపకం ఇంకా నా మదిలో మెదులుతూనే ఉంది. నాలాగే ఎందరో తమ బాల్యంలో తిన్నవే ఈ సీమ తుమ్మకాయలు లేక సీమ చింతకాయలు. కొందరు గ్రామీణులు వీటిని కోసి తెచ్చి స్కూల్స్ ముందు గుట్టలుగా పోసి అమ్మేవారు. నల్లని వీటి గింజల చుట్టూ ఉండే తెల్లని తియ్యటి పప్పును అందరూ ఇష్టంగా తింటారు. ప్రతి వేసవిలో ఇప్పుడు బజార్లో గుట్టలుగా పోసి అమ్మడం గమనించొచ్చు. హిందీలో కూడా సీమ చింతను విలాయితీ ఇమ్లీ అని, విలాయితీ బబూల్ అని పిలవడం విశేషం. ఈ చెట్టు మన దేశానికి వెలుపల నుంచి వచ్చినవేనని తెలుపుతున్నాయి. మరాఠీ భాషలోనూ ఈ చెట్టును విలాయితీ చించ్, విదేశీ చింత అనడం కూడా గమనార్హం. జిలేబీ చుట్టలలాగా ఉండే సీమ తుమ్మకాయల్ని బట్టి దీనిని హిందీలో జంగ్లీ జిలేబీ అంటారు. మన గ్రామీణులు కొందరు ఈ సీమ తుమ్మకాయల్ని సీతమ్మకాయలు అంటున్నారు. ఆంగ్లంలో ఈ ముళ్ల చెట్టును మెడ్రాస్ థ్రోన్ అంటారు. దీనిని మనిలా టామరిండ్, మనిలా చింత అనడాన్ని బట్టి ఈ చెట్టు మన దేశానికి మొదటిగా ఫిలిప్పీన్స్ దీవుల నుండి వచ్చి ఉంటుందని గ్రహించగలం. మనిలా ఫిలిప్పీన్స్ దేశ రాజధాని. దీనిని క్వామాచిల్ అని కూడా అంటారు. గ్రీకు భాషలో క్వామోస్ అంటే చిక్కుడు అని అర్థం. చిక్కుడు వంటి కాయల కారణంగా దీనిని క్వామాచిల్ అని అంటారు. ఈ చెట్లు కూడా ఇంగ్లీష్ తుమ్మ చెట్లలాగే అతి వేగంగా పెరుగుతాయి. ముళ్ల మొక్క అయినందున దీనిని కంచె మొక్కగా పెంచుతారు. పశువులు ఈ చెట్ల లేత కొమ్మల్ని ఇష్టంగా తింటాయి. నరికివేసే కొద్దీ ఈ చెట్లు ఏపుగా గుబురుగా పెరుగుతాయి. గింజలు విత్తినా మొలుస్తాయి, కొమ్మలు పాతినా బతుకుతాయి. కొందరు ఈ కాయలను, వాటిలోని తెల్లని పప్పును కూర వండుకుంటారు. ఈ కాయలను పశువుల మేతగాను వినియోగిస్తారు. చిన్నప్పటి నుంచి ఈ కాయలలోని తెల్లని పప్పును తినడమే తప్ప వాటి నల్లని గింజలను నేనెప్పుడూ తినలేదు. వీటి గింజలను కూడా కొందరు పచ్చివిగానే లేక కూరగా వండుకుని తింటారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఈ గింజల నుంచి తీసే నూనె వంట నూనెగా ప్రసిద్ధి పొందింది. ఈ నూనెను సబ్బుల తయారీలో కూడా వినియోగిస్తారు. ఈ సీమ చింత గింజలు గానుగా ఆడిస్తే లభించే చెక్కలో 29.7% మాంసకృతులున్న కారణంగా ఈ చెక్క పశువుల దాణాగా శ్రేష్టం. ఈ చెట్టు కాండంపై ఉండే బెరడులో టానిన్లు అధికంగా ఉండే కారణంగా తోళ్లు ఊనడంలో ఈ బెరడును వినియోగిస్తారు. ఈ చెట్ల ఆకులు పశువులకు పచ్చి మేతగాను, ఎరుపు గోధుమ వర్ణాల మిశ్రమ వర్ణంలో ఉండే ఈ చెట్ల కలపను నిర్మాణ రంగంలోనూ వాడతారు. కంచెలకు వినియోగించే బదులుగా ప్యాకింగ్ పెట్టెల తయారీలో, ఎడ్ల బళ్ళు, వ్యవసాయ పనిముట్ల తయారీలోనూ ఈ కలపను ఉపయోగిస్తారు. నిలిచి మండే ఈ కలప వంట చెరకుగా వాడితే మంచి సెగనిస్తుంది. మన దేశానికి ఈ సీమ చింత చెట్లు ఫిలిప్పీన్స్ దీవుల నుండి వచ్చినప్పటికీ ఈ మొక్క తొలి జన్మస్థలం అమెరికా. ఇది అనుకూల పరిస్థితుల్లో 60 అడుగుల ఎత్తు వరకు పెరిగే మధ్య తరహా ముళ్ల వృక్షం. దీని ఆకులు చింత ఆకుల్లాగే చీలి ఉంటాయి. తుమ్మ పూలలాగే గుండ్రని శీర్షాలలో ఉండే ఈ వృక్షాల పూలు తెల్లగా ఉంటాయి. 10 నుంచి 15 సెంటీమీటర్ల పొడవుండే ఈ సీమ తుమ్మకాయలు జిలేబీ చుట్టలలాగా ఉంటాయి. నల్లని మెరిసే గింజలపైన ఉండే తెల్లని తియ్యటి పప్పు ఒక్కోసారి పండి ఎర్రగా కూడా అవుతుంది. ఈ పప్పుతో మెక్సికోలో లెమోనోడ్ వంటి షర్బత్ తయారు చేస్తారు. మైమోజేసి కుటుంబానికి చెందిన ఈ సీమ చింత వృక్షం శాస్త్రీయ నామం పిథిసెల్లోబియం డల్సి. దీనినే పిథికొలోబియం డల్సి అని కూడా అంటారు. పిథికోస్ అనే గ్రీకు భాషా శబ్దానికి కోతి అని అర్థం. లోబోస్ అంటే చెవి అని అర్థం. కోతి చెవి ఆకారంలో ఉండే దీని కాయలోని పప్పును బట్టి ఈ వృక్షానికి పిథిసెల్లోబియం అనే పేరు ఏర్పడింది. లాటిన్ భాషలో డల్సిస్ అంటే తియ్యని అని అర్థం. ఈ కాయల గింజలపైన ఉండే తియ్యటి పప్పును బట్టి దీనికి డల్స్ అనే పేరొచ్చింది. మన గ్రామ సీమలలో ఇటీవల క్రమంగా మరుగవుతున్న ఈ సీమ చింత చెట్లను గురించి అందరూ తెలుసుకోవలసిన కొన్ని విషయాలు చెప్పాలనిపించి ఈ పోస్ట్ పెట్టాను. గ్రామాల్లోనూ ఈ చెట్టు పెరిగేందుకు అవసరమైన ఖాళీ స్థలాలు క్రమంగా అదృశ్యం కావడం, వేగంగా పెరిగే ముళ్ల చెట్లు కావడం వల్ల ప్రజలు బెడద వృక్షాలుగా భావించి వీటిని నిర్మూలిస్తున్న కారణంగా కూడా ఈ చెట్లు క్రమంగా అంతరించిపోతున్నాయి.